హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈరోజు నేనైతే లాగిన్ చేసుకుంటున్నాను. నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఊబర్, ఓలా, ర్యాపిడో నడిపిస్తాను. వీటన్నిటికంటే ఊబర్లోనే ఎక్కువ ట్రిప్స్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, చాలామంది అయితే చూస్తున్నారు. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ప్రతి ఒక్క దానికి మీకు సమాధానం ఉంటుంది. ప్రతి ఒక్క దానికి మీకు సమాధానం వచ్చేస్తుంది. సో మీరు thumbnail చూసి లేకపోతే స్టార్టింగ్ వీడియో ఎండ్ వీడియో చూసి కామెంట్లు చేయకండి. దయచేసి ఎండ్ వరకు చూడండి. సో మీకు ఖచ్చితంగా సమాధానం అనేది ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసుకుందాము, ఆన్లైన్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు అయితే 4:40 టైం అవుతుంది. సో లెట్స్ గో టు ద ఆన్లైన్. చూడొచ్చు, సో 0 కిలోమీటర్ అయితే చేసుకున్నాను. బండి ఫుల్ ట్యాంక్ ఉంది. సో ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. లెట్స్ గో టు ద ఆన్లైన్. ట్రై అగైన్ ఆన్లైన్ ఫ్యూ మినిట్స్. వై సెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్. సారీ. సో ఓకే అయిపోయింది. ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసుకుందాం. ఇట్లా క్లోజ్ చేసుకొని సో ఓవర్ యాప్ అయితే ఫ్రెష్గా ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ అయిపోయింది. ఆన్లైన్ చేసుకుందాం. ఆన్లైన్ అయితే అయిపోయింది. ఓవర్ గో ఇవన్నీ ఆన్లైన్ ఉన్నాయి. ఓవర్ గో సైడ్ అండ్ ఆఫ్లైన్ ఉన్నాయి. ఒకసారి అమౌంట్ ఎంత ఉన్నాయో చూసుకుందాం. సో -645 రూపీస్ ఉన్నాయి. నిన్న చాలా కొట్టిన, అందుకనే మైనస్ వచ్చినాయి. ఓకే, బుకింగ్ పడగానే అప్డేట్ ఇస్తా. లెట్స్ గో. సో మనకైతే పికప్ వచ్చేసింది. సైదాబాద్కి వెళ్ళాలట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మెయిన్ రోడ్కి వచ్చినాం, మనకు పికప్ వచ్చేసింది. సో ఎంత దూరంలో ఉన్నాడంటే మనోడు కస్టమరు. సో 3 కిలోమీటర్స్ 6 మినిట్ దూరంలో ఉన్నాడు. 25 కిలోమీటర్స్ వెళ్ళాలి బ్రదర్, మనకు 470 రూపీస్ ఇస్తా అన్నాడు. సో ఎర్లీ మార్నింగ్ ట్రిప్. సో ఎక్కడికైనా వెళ్తాం మనం, ఓల్డ్ సిటీకైనా వెళ్తాము ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళండి బ్రదర్. మార్నింగ్ 4-5 o'clock ఆన్లైన్ చేసుకున్నట్లయితే మీరు ఎంత లాంగ్ వచ్చినా ఇన్ సిటీ వరకు, అవుట్కట్స్ మళ్ళీ వెళ్ళకండి. ఇన్ సిటీ వరకు ఎంత లాంగ్ వచ్చినా వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కంబ్యాక్ మళ్ళీ మీరు పడే అవకాశం ఉంటుంది. ఇక 9-10 ఆ టైం అవుతుందంటే ఇక అందరు లేచి జాబ్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా సాటర్డే ఎట్లుంటుంది బిజినెస్ ఏందనేది మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో చూడండి. సో ఇంకెవరైతే లైక్ చేయలేదో ఆ వీడియోను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సపోర్ట్ని అందించండి. ఇంకా సో మనకు వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లెంత్ వస్తుందని దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే నేను 15, 16, 17 అవర్స్ వర్క్ చేస్తున్నాను. సో దాన్ని నేను మళ్ళీ ఓపెన్ చేసి చూసి ఎడిటింగ్ చేసి దీన్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ చేద్దాం అనే టైము నాకు ఉండలేదు. దయచేసి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఒకళ్ళిద్దరు కామెంట్లు పెడుతున్నారు. సో కొంచెం బ్యాడ్ కన్వేగా కూడా పెడుతున్నారు. సో ఓకే బ్రదర్, మీకు అలా అనిపిస్తుంది కానీ నా సిచ్యువేషన్ అయితే ఇది బ్రదర్. నాకు కూడా తీసేయాలని ఉంది, ఎడిటింగ్ చేయాలని ఉంది, కానీ నాకు లేదు, అంత టైం లేదు. సో నేను ఈ వర్క్లోనే నేను ఎక్కువ టైం కేటాయిస్తున్నా. అయితే చూస్తున్నావు కదా నువ్వు కూడా, నేను ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉంటున్నాను. ఒకసారి చూడండి బ్రదర్. అట్లా ఆన్లైన్ చేసుకుంటా, నేను ఆన్లైన్లో ఉండి వర్క్ చేసుకుంటా. నేను వీడియో షూట్ చేసి మరి మీకు వీడియోని అందిస్తున్నాను. దయచేసి మీకు ఎక్కడైతే మీకు కొంచెం ఎక్కువ అనిపించిందో అక్కడ స్కిప్ చేసుకోండి. నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఎర్నింగ్ బుకింగ్సే కావాలనుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసి చూసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళ కోసము మనము వాళ్ళు వస్తే ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా లైఫ్ అనేది, టైం అనేది సాక్రిఫైస్ చేసి బిజినెస్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ చేస్తున్నాను. దయచేసి ఆల్తూ ఎవరు కార్లు తీసుకోకండి. నేను ఒకటే చెప్తున్నా, కార్లు తీసుకొని బిజినెస్ టైం టు టైం చేసుకో శాత కాలేక చాలామంది అమ్ముకొని పరిస్థితి, చాలామంది చాలా దారుణమైన పరిస్థితి ఉంటున్నారు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఏమో నాకైతే అర్థమవుతలేదు. అట్లా డెడ్గా మాత్రం కార్లు తీసుకోకండి. దీంట్లో చాలా పేషెన్సీ కావాలి. మనకు అంత పేషెన్సీ ఉన్నా ఒక్కొక్కసారి డబ్బులు రాని పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
అలాంటి సమయంలో కూడా మనము ఏం చేయాలి, మన హృదయాన్ని గట్టిగా కస్టమర్ కాల్ చేస్తున్నారు. హలో భయ్యా, అవునవును భయ్యా, యూటర్న్ తీసుకున్నా భయ్యా. యూటర్న్ తీసుకున్నా. ఫస్ట్ లెఫ్ట్ తీసుకోనా, సెకండ్ లెఫ్ట్ తీసుకోనా? ఎక్కడున్నారు బ్రో మీరు? అంటే మెయిన్ రోడ్లోనే ఉన్నారా? మరి అదే చెప్తున్నా నేను. ఇక్కడ బంకు దాటినాక లెఫ్ట్ తీసుకోనా? లొకేషన్ ఏం చూపిస్తలేదు ఇది. వస్తున్నా అట్లా నిమిషం. సో ఓకే, మనము డ్రాప్ అయిపోయినాక మనం మళ్ళీ మిగతా కంటిన్యూస్గా మాట్లాడదాం. మనకైతే 456 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మేడం 500 ఇచ్చింది పొద్దుగాలనే, కాబట్టి 44 రూపీస్ మనకి ఎక్స్ట్రా ఇచ్చింది. యాక్చువల్ ఫేర్ అయితే 480, 24 రూపీస్ ప్రమోషన్ ఇచ్చిండు. సో ఈ ట్రిప్లో ఎంత ఇచ్చిండు ఏందని. మనమైతే సైదాబాద్కి వచ్చినాం ఫస్ట్ ట్రిప్పే. ఓకే, డ్రాప్ అయితే అయిపోయింది. ఒకసారి మీకు అప్డేట్ ఇచ్చి ఎంత వచ్చింది ఏందనేది ఒకసారి అప్డేట్ ఇస్తాను. ఇక్కడ నుంచి మనం ఇక కాచిగూడ సైడ్ వెళ్ళిపోదాము. సైదాబాద్ చెంచల్గూడ. సో 443 ఇచ్చిండు మనకు, 25 కిలోమీటర్లు. సో మనము ఓకే, ఎప్పుడైనా ఒక మంచోడిని అనొచ్చు అంటే ఓకే సెట్ అవుతుంది, కానీ ఒక చెడ్డోని అరే నువ్వు చెడ్డోడి రా అంటే మాత్రం వాడు ఊరుకోడు. ఒక దొంగను దొంగ అంటే వాడు ఊరుకోడు. సో అట్లుంటుంది, ఎవరు ఓర్చుకోరు. సో అందుకనే ఎప్పుడైనా చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కళ్ళ ముందు ఎవడైనా చెడ్డ పనులు చెడ్డ మాటలు మాట్లాడితే ఎవరైనా కనపడితే దండించండి. వాళ్ళని దండించి అరే అది కాదురా, కరెక్ట్ కాదురా, ఇదిరా, ఇట్లా మాట్లాడాలిరా, అట్లా మాట్లాడొద్దు, తప్పు మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడకూడదు అని చెప్పి సజెషన్ ఇవ్వండి. వింటే బాగుపడతాడు, వినకపోతే వాడే పోతాడు. చెప్తే వినకపోతే చెడంగా చూస్తారా అని సామెత ఉంటుంది కదా. చెప్పడం నీ బాధ్యత. ఎందుకంటే ఒక వానికంటే పెద్దవాడు అయినా చిన్నవాడు అయినా ఒక మంచి సెన్స్ తోటి నువ్వు చెప్పే విధానం, అది దేవుడైనా నీకు మంచి జ్ఞానం, మంచి ఆలోచన ఇస్తాడు. సో అట్లా చెప్పడం వల్ల నీకు నీ లైఫ్లో కూడా నీకు మంచి కలుగుతుంది. ఓకే, సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెడు పనులు చేసే వ్యక్తులను అరే ఇది చెడురా అని చెప్పి వాడిని మార్చడానికి ప్రయత్నించండి. మంచి పనులు చేసే వ్యక్తిని వెరీ గుడ్, మీరు చాలా బాగా చేస్తున్నారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు, మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, కానీ అలాంటి వాడి మీద గుడ్డ కాల్చి మీద వేయద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలా 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 ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఏమున్నది నీకు అంత ఎక్స్పీరియన్స్ అని కొంతమంది బ్యాడ్ థింకింగ్ కూడా పోతారు. సో చెప్తా దానికి. సో ఇప్పుడు ఏంటంటే, మంచి చెడు పనులు చేసేటోని చెడు మాటలు మాట్లాడే వెటకారంగా కొంతమంది ఉంటారు. వెటకారం. మంచి పనులు చేసి జెన్యున్గా నడిచే వ్యక్తులను ఎప్పుడే కానీ, జెన్యున్గా ఉండే వాళ్ళని ఎప్పుడే కానీ, నీకు తెలుసు ఆ జెన్యునిటీ ఏందో, కానీ బయటికి నువ్వు ఎట్లా అమ్మ వీడు ఇంత అనని మనసులో ఒక కుతంత్రం పెట్టుకొని వాడిని నువ్వు ఏదో ఒకటి అనడం, లేకపోతే ఇంకొంది ద్వారా ఏదో ఒకటి చేయడం, లేకపోతే ఇంకొంది ద్వారా ఏదో ఒకటి చేయడం, అంటే నీ మనసు ఒప్పుకోదు అట్లా చేస్తుంటావు. కానీ అదుపులో పెట్టుకోవాలి. ఈజ్ కరెక్ట్, ఈజ్ జెన్యూన్ అని నీ మనసు నీకు సమాధానం చెప్పుకునేటట్టుగా చేయాలి. మైండ్ ఒప్పుకోదు, మనసు చెప్తుంది అరే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. మనస్సాక్షి
చెప్తూనే ఉంటుంది ఒకరోకు. మనం ఎప్పుడైతే ఆ మనస్సాక్షి చెప్పినట్టు వింటామో మనం మంచి మనుషులంగా అవుతాం. లేదు మైండ్ ఒకటి చెప్తుంది, ఎక్కడికి మారేడుపల్లి పడ్డది, మదన్పేట కాలనీ పోచమ్మ టెంపుల్ అట, ఎక్కడ చూద్దాం ఒకసారి. సో కాబట్టి ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మంచిగా చేసేవాడిని మీరు అప్రిషియేట్ చేయకుండా పర్లేదు, కానీ వాడిని ఎంతసేపు లాగాలి, ఎంతసేపు కిందికి లాగాలి, వీడిని ఎంతసేపు చెడు చేయాలని అనుకుంటే మాత్రము భారీ నష్టం సంభవిస్తుంది మీకు. ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా నేను. సో వీటన్నిటి గురించి నా జీవితంలో జరిగిన ఒక యుద్ధం, మినీ యుద్ధం జరిగింది నా చిన్నప్పటి నుంచి. సో ప్రతి ఒక్కటి నేను లైవ్ ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకుంటా వచ్చిన. నేను అంత ఆల్తుపాల్తుగా సోషల్ మీడియాలోకి ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చేస్తలేను, ఓకేనా. సో కాబట్టి అనేటోడు అంటాడు, వానికి తోడు ఇంకోటి ఈ చెడు మాటలు, చెడ్డగా ఇంకోడు ఎంతసేపు ఒకరిని కిందికి లాగాలి, కిందికి కుంగదీయాలి, వెటకారంగా మాట్లాడాలి. అంటే మంచి వ్యక్తి మీద ఎప్పుడైతే ఇలాంటివి లేస్తారో, ఇలాంటివి మాట్లాడతారో, అలాంటి మాట్లాడే వారికి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అరే ఇట్లా అందాం, అట్లా అందాం, ఇట్లా చేద్దాం అనే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా భారీ నష్టం సంభవిస్తుంది. సో వాళ్ళను దండించి, అరే నువ్వేంద్ర బాబు అని అట్లా అంటాను, వాడు మంచిగా రోజు జాబ్కి వెళ్తున్నాడు, వాడు మంచిగా 4 పైసలు సంపాదించుకుంటున్నాడు, ఎవరిని ఒక మాట అంటలేడు, ఎవరి దగ్గర ఒక అప్పు చేస్తలేడు, ఎవరి దగ్గర ఏం తింటలేడు, తీసుకుంటలేడు, వానంతటా వాడు వాని ఫ్యామిలీ చాలా మంచిగా ఉంటున్నారు, ఎందుకు రాబాయి వాని మీద బురద జల్లాలని చూస్తావు అని చెప్పండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే అట్లా చెప్పినప్పుడు గాడ్ విల్ యూ, దేవుడు నీ పక్షంలో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఏంటిదంటే అలాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయకండి. సపోర్ట్ చేస్తే ఆయన జీవితం ఈయన జీవితం సంకన ఆగిపోతుంది. ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. ఇక అబ్బా వీనికి ఎవడున్నారా, వీడిని చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, వీనికి ఎవడొస్తాడో ఎవడొస్తాడో చూసుకుందాం అని పాపం ఎటువంటి అంటే ఎటువంటి సహాయం, ఎటువంటి శక్తి లేనివాడు మంచిగా జీవనాన్ని బ్రతుకును కొనసాగించేవాడిని చాలా ఘోరంగా చేస్తారు. కానీ వాళ్ళ పక్షాన ఎవరు ఉంటారు తెలుసా? అపజయానికి కారణం లేని, అపజయం అంటే ఎరగని గాడ్ ఉంటాడు, దేవుడు దండిస్తే ఎట్లుంటుంది తెలుసా? దేవుడు మొత్తుతే ఎట్లుంటుంది తెలుసా? చెప్తా విను. అయ్యో దేవుడా, నేను తప్పు చేసినా, నన్ను క్షమించి వదిలేయి దేవుడా అని అనటానికి కూడా నోరుండదు. చెప్తున్నా బ్రదర్, చాలా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, జరిగింది నా జీవితంలో, చాలా జరిగింది. వద్దు, ఎందుకంటే మీరు అలాంటి ఆలోచనలు ఎవరైతే నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మార్చుకోండి మీ లైఫ్ను. అలాంటిది ఎక్కువ రోజులు ఉండదు బ్రదర్ అట్లా. సో అట్లా అని కొంతమంది ఏం చేస్తారంటే అట్లా మోసం చేసి బెదిరించి కొంతమంది లక్షాధికారులు ఉన్నతులు అవుతుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, మోసం చేసి లక్షలు సంపాదించే దానికంటే జెన్యున్గా కష్టపడి వాని కష్టం మీద వాడు ఆధారపడి నెలకు 10,000 రూపాయలు సంపాదించుకునేవాడు, 10,000కు అధికారిగా ఉండేటోడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, హెల్త్ ఇష్యూస్ లేకుండా లక్షలు కోట్లు సంపాదించేటోడు ఎవ్రీ వీక్ హాస్పిటల్ పోతాడు, ఎవ్రీ డే హాస్పిటల్ పోతాడు. చూస్తాను కదా బ్రదర్, చూస్తాను కదా. వన్ శాలరీ ఎంత ఉంటుంది అంటే 2,50,000 ఉంటుంది నెలకు. దాంట్లో 1,50,000 హాస్పిటల్ ఖర్చులు పోతాయి, మిగతా 1,50,000 6 లక్ష ఇల్లు ఈఎంఐ పోతుంది, మిగతా 1,00,000 ఒక 20,000 30,000 కారు ఈఎంఐ పోతుంది.
ఇక అటు ఇటు ఖర్చులు ఒక 50,000 పోతాయి, ఒక 50,000 ఇల్లు మెయింటెనెన్స్. సో అట్లా ఉంటుంది బ్రదర్, ఏది మిగలదు, జీరో ఉంటుంది. 2,50,000 వచ్చినా కానీ జీరో ఉంటుంది. కానీ 10,000 సంపాదించేటోడు మంచి ఆరోగ్యంగా, మంచి ఆస్తికర్తగా, వాడు వన్ ఫ్యామిలీ, వన్ కుటుంబం చాలా బాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళని కిందికి దొక్కాలి, కిందికి తీయాలి అని చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకు అట్లా ఉంటుంది బ్రదర్, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ పాజిటివ్ మెంటాలిటీ తోటే మనం, పాజిటివ్ వైబ్రేషన్ తోటే, పాజిటివ్ వైబ్స్ తోటే మనం ముందుకెళ్ళిపోవాలి. నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు. నెగిటివిటీ ఉండడం వేరు, దాన్ని స్ప్రెడ్ చేయడం వేరు. నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక కాడ, ఇప్పుడు బ్యాంక్లో డబ్బులు తీసుకొని వస్తున్నాం, 1,00,000 రూపాయలు తీసుకొని వస్తున్నాము, ఒక ల్యాండ్కో లేకపోతే ఒక కారు డౌన్ పేమెంట్ కట్టడానికో తీసుకొని వస్తున్నాం. 100% పాజిటివే ఉంటుంది. నేను రేపు వెళ్తా, బ్యాంకుకి వెళ్తా, ఒక 2,00,000 తీసుకుంటా వస్తా, షోరూంలో పేమెంట్ చేస్తా, డౌన్ పేమెంట్ 2,00,000 పేమెంట్ చేసి కార్ తీసుకుంటా. దట్ ఈస్ అ పాజిటివ్. నెగిటివ్ థింకింగ్ చెప్తా చూడండి, అమ్మో ఆ బ్యాంక్లో పైసలు తీసుకొని వస్తుంటే ఎవడన్నా కొట్టేస్తే ఎట్లా పరిస్థితి, ఎట్లా తీసుకురావాలి? ఉండడంలో తప్పు లేదు, కానీ దాని మీదనే ఎక్కువ ఆలోచించి భయపడుతూ ఉంటావు కదా, అది చాలా మిస్టేక్. అర్థమైందా మీకు? నెగిటివిటీ కూడా ఉంటుంది, ఉండదని అంటలేను. సో దాని మీదనే ఎక్కువ, ఇప్పుడు ఈ సంతోషాన్ని కోల్పోతావు నువ్వు. నేను వెళ్తా, మంచిగా డబ్బులు తీసుకొచ్చుకుంటా, మంచి కారు కొనుక్కుంటా అనే సంతోషాన్ని కోల్పోతావు ఆ నెగిటివిటీ వల్ల. కాబట్టి ఎప్పుడు బీ పాజిటివ్గా ఉండండి. ఎవరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించే విధంగా ఉండకండి, దయచేసి చెప్తున్నా. నా సబ్స్క్రైబర్స్ అందరు నాకు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. వీళ్ళు అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు చెప్తున్నా నేను ఒకటే, బ్రదర్, ఇక్కడ ఈ భూమి మీద బ్రతకడానికి మనము కొన్ని రోజులే వచ్చినాం. ఇది ఒక యాత్ర జీవితం, ఒక టూరిస్ట్ జీవితం. వచ్చి ఈ భూమి ఎట్లా ఉంది, ఎట్లా బ్రతకాలి ఏంది అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి వెళ్ళిపోయే జీవితం ఇది, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. కాకపోతే దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అంతే. తర్వాత మనము వెళ్ళాల్సిన చోటుకు, నిత్య జీవానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అని డిసైడ్ అవ్వాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించినావు, ఎలా చేసినావు, ఎలా ఉన్నావు, దాన్ని బట్టే నీకు దేవుడు నీకు ఎటు వెళ్ళాలనేది దారి నీకు నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించిన దారిలోనే వెళ్ళాలి. మనకు ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చిన దారి మనం ఎంచుకొని పోదాం అంటే నెవర్ వెళ్ళలేము. ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసిన కర్మ ఏదైతే ఉంటుందో మన వెనకాల వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు చేసినా కానీ వెనకాల మన అంగికి దారం కట్టుకొని వెనక వస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో మన డ్రైవర్ అన్నలకు ఇలాంటి మోటివేషన్ కావాలి. ఇలాంటి మోటివేషన్ అయ్యి ఇంకో చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ బుకింగ్ పడ్డాక అప్డేట్ ఇస్తాను. సారీ బ్రదర్స్, మీకు మంచి అనిపిస్తే తీసుకోండి, లేదు సొల్లు అనిపిస్తే స్కిప్ చేసేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ఎలా పని చేయాలి, ఎలా ఉండాలి అంటే, నిత్యము ఎవ్రీడే మనము కష్టపడాలి. కష్టపడితేనే 10 పైసలు వస్తాయి. కష్టపడకుండా నేను చెట్టు కింద కారు పెట్టుకొని నేను పండుకుంటా, 4 గంటలు రెస్ట్ తీసుకుంటా, నువ్వు నైట్ షిఫ్ట్ చేసినావు అంటే అది వేరు విషయం. లేదు, డేలోనే నేను 4 గంటలు పండుకుంటా, తర్వాత 4 గంటలలోనే నేను ఎర్నింగ్ చేసేస్తా, నేను పెద్ద తోపును తురుము కాను అనుకుంటే 1 రోజు 2 రోజులు చేస్తావు. ఎవ్రీడే అట్లా కుదరదు అట్లా చేయడానికి, ఓకేనా? సో మనం ఎప్పుడూ ఎట్లా ఉండాలంటే, నేను చిన్న స్టోరీ చెప్తా బ్రదర్. చీమలు వాటికి వర్షాకాలానికి అవి ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. చాలా గ్రేట్ చెప్తున్నా, చాలా లైవ్ స్టోరీ చెప్తున్నా. అవి ఆహారాన్ని ఎట్లా సిద్ధపరచుకుంటాయి, ఎండాకాలం అంతా డే అండ్ నైట్ కష్టపడతాయి బ్రదర్. మీరు ఒకసారి ఎండాకాలం అయినా ఎప్పుడైనా ఒకసారి నైట్ టైంలో ఒకసారి మధ్యరాత్రి లేచి చూడండి, ఇంట్లో కనుక చీమలు కనుక ఉన్నట్లయితే. చాలామంది ఇప్పుడు సిటీలో అలా కదా చీమలు ఉంటాయి, కొంతమంది ఇళ్ళల్లో చీమలు ఉంటాయి. లేచి చూడండి, లైన్గా
లైన్గా వెళ్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, ఎక్కడ ఆగాయి, వెళ్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. వాట్ బ్యూటిఫుల్ కదా. ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాయి, వెళ్తూనే ఉంటాయి. డేలో చూడు, వెళ్తూనే ఉంటాయి, వెళ్తూనే. ఒక కాడ ఆగుదాం, ఒక గంట సేపు పడుకుందాం అని చీమలు ఎప్పుడన్నా చూసారా మీరు? అవి ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాయి, ఎక్కడ రెస్ట్ తీసుకుంటాయో చూసిరా? లేదు, నేను మీకు అది ఎక్కడ రెస్ట్ తీసుకుంటే ఏందనేది మీకు చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను ఇప్పుడు. సో ఫినిష్ అయిపోయిన తర్వాత చూపిస్తా. సో కాబట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి మనం ఇట్లా మాట్లాడుకుంటాం, ఇక్కడ సైడ్ కాపుకుందాం. కాబట్టి అవి చాలా స్ట్రెయిన్ తీసుకొని, చాలా ఎంతో ఓపికతోటి, పేషెన్సీ తోటి రాత్రి పగలనక కష్టపడుతూ ఆహారాన్ని వాటి శక్తికి మించి అవి పనులు చేస్తాయి బ్రదర్. ఇప్పుడు ఒక అన్నం మెతుకు గింతంత ఉంటుంది. అన్నం మెతుకు వాటి శక్తికి మించిన బరువు ఒక అన్నం మెతుకును. కానీ ఒక 2, 3, 4 చీమలు లేపుకొని వెళ్తుంటాయి. సో వాటి యొక్క కమ్యూనిటీ చూడండి, వాటి యొక్క అంటే స్ట్రెంగ్త్, వాటి యొక్క కలిసికట్టు విధానం చూడండి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే గోడ మీద ఇట్లా వెళ్తుంటాయి. నేను చాలా అబ్జర్వ్ చేసిన, లైన్గా వెళ్తుంటాయి బ్రదర్. లైన్ ఎక్కడ క్రాస్ కావు, లైన్గా ఇట్లా వెళ్తుంటాయి. ఎందుకు? స్ట్రైట్ వెళ్ళొచ్చు కదా. వాటి క్రమం. మళ్ళీ ఒక చీమ వెనుక ఒక చీమ వెళ్తుంది. అంత ఇష్టం వచ్చినట్టు మన మనుషులు పోయినట్టు, మన గొర్రెల మందలు పోయినట్టు పోవు. ఒక దాని వెనుకమ్మట ఒకటి పోతుంది. ఒకవేళ ఒకసారి ఇట్లా లైన్ అక్కడ క్రాస్ చేసి చూడు. నేను చాలాసార్లు చేసిన. ఆ గోడ మీద వాటికి అడ్డంగా చేయి పెట్టి చూసిన. అయితే ఏం చేస్తే తెలుసా, ఇట్లా ఏళ్ళ నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి. సో అంత స్టాండర్డ్గా, అదే ముక్కుసూటి అంటారు కదా, మన మనుషుల భాషలో ముక్కుసూటిగా వెళ్తాయి అంటాయి కదా. సో అట్లా వెళ్తాయి. సో అది దేనికి గుర్తు అని అంటే, దేన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే, మనం ఎవ్రీడే వర్క్ చేయాలి, మనం ఎవ్రీడే కష్టపడాలి. మనం ఎవ్రీడే కష్టపడి 4 పైసలు 10 రూపాయలు సంపాదిస్తేనే మన ఫ్యామిలీ బ్రతుకుతుంది, మనం బ్రతుకుతాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేదన్నా నేను 4 గంటలు 5 గంటలు 6 గంటల కంటే ఎక్కువ కష్టపడలేను, నాకు సెట్ కాదంటే ఫీల్డ్కి రాకు. మీకు ఏ ఫీల్డ్ అయితే సెట్ అవుతుందో 4, 5, 6 గంటలకు కష్టపడితే డబ్బులు వచ్చేది, ఏ ఫీల్డ్ అయితే ఉంటుందో ఆ ఫీల్డ్కి వెళ్ళిపో, చూసుకొని తొందరగా. అదే బ్రదర్ చెప్తున్నా, ఈ ఫీల్డ్కి వచ్చి చాలామంది నష్టపోతున్నారు. చాలామంది తెలియక ఫీల్డ్కి వచ్చి ఏ బుకింగ్ ఎలా చేయాలి, ఏ బుకింగ్ని ఎలా తీసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి ఏందనేది తెలియక చాలామంది నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం చెప్తున్నా, సారీ బ్రదర్. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడండి. వాళ్ళు ఎక్కడ రెస్ట్ తీసుకుంటాయి ఏంటిది అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో నేను ఒక వీడియో ఇప్పుడు చూపిస్తా. అవి ఒక చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 దగునట్లు పామరుడు దగన్ అని ఒక పద్యం చదువుకున్నాం మనం చిన్నప్పటి నుంచి. సో ఆ చీమలు పెట్టిన పుట్టలు ఏవైతే ఉంటాయో, అంటే చీమలు నివసిస్తున్న ప్రదేశం, అంటే ఇంకా పాములు దాంట్లోకి రాకముందు పరిస్థితి, ఒక సైంటిస్ట్ ఏం చేసిండంటే, చీమలు ఏ విధంగా పుట్టలు పెట్టుకున్నాయి, ఏ విధంగా అవి రెస్ట్ తీసుకుంటాయి, ఎక్కడ రెస్ట్ తీసుకుంటాయి. సో ఐ వాంట్ టు సీ, నేను చూడాలి. అంటే ఆ పుట్ట లోపలికి తలకాయ పెట్టి అయితే చూడలేం, కెమెరా పెట్టి కూడా చూడలేం, కెమెరాను పంపించి కూడా చూడలేం, అంత చిన్న ఉంటాయి. సో కాబట్టి మరి హౌ ఈజ్ సీ, నేను ఎలా చూడాలి అని అతను ఏం చేసిండంటే, ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ రూపకంలో తీసుకుందాం మనము. బ్యాడ్ అంటే పాపం అవి చచ్చిపోయినాయి, అది వేరే విషయం అట్లా అనుకో. సో చూడండి ఒకసారి అయితే వాటి యొక్క ప్లేస్, వాటి యొక్క ఫ్లోర్స్ ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు చూడండి, మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, కొంచెం డీటెయిల్గా డెప్త్గా చూడండి, అర్థమవుతుంది. ఇది చీమలు పెట్టిన పుట్ట అన్నట్టు. ఆ పుట్ట లోపల అదేం చేసింటే వెండి కరగదీసి, సో ఆ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ను ఆ పుట్ట లోపల పోసిండు మనోడు. సో చూడండి, పోసి ఎండిపోయిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ఆ పుట్టనంతా అట్లా బ్రేక్ చేసిండు, వాటర్ తోటి స్ప్రే చేసి.
సో అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మొత్తం అవి చూడండి, మొత్తము అది ఏ విధంగా లోపల బిల్డింగ్స్ స్కోర్ అంటే ఫ్లాట్స్ చేసుకున్నాయి అనేది మొత్తం అది ఎండిపోయిన తర్వాత ఇది ఇట్లా ఇట్లా వస్తుంది అన్నట్టు. అలాంటి చిన్న చిన్న బిల్డింగ్లు ఎట్లా కట్టుకున్నాయి చూడండి చీమలు. సో ఇలా ఈ ఫొటోస్. సో ఆ చిన్న చిన్న హోల్స్లకు కెమెరాను పంపించలేరు కదా. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా ఏం చేశారంటే, సో ఆ సాలిడ్గా ఉన్న ఆ యొక్క వెండి లిక్విడ్ను హోల్స్లలో పోయడంతో అది ఎక్కడ హోల్ ఉన్నా అక్కడికి దూరిపోతుంది. అది ఏది లిక్విడ్ లెక్క ఉంటుంది కాబట్టి దూరిపోయి కొన్ని గంటల తర్వాత ఏమవుతుందంటే అది ఎండిపోతుంది. సో తర్వాత ఎండిపోయిన తర్వాత మొత్తం కనెక్షన్ ఉంటుంది కాబట్టి అదంతా అంటుకొని ఉంటుంది అన్నట్టు. అంటుకొని గట్టిపడి తర్వాత వెండి గట్టిపడ్డ ఎట్లుంటుంది. సో అది దాన్ని తీసి దాన్ని మట్టినంతా తీసేసి క్లీన్ చేసి చూపించింది కదా మనకు. ఎంత హైట్, ఎంత లోపలికి అంటే పైనుంచి ఇట్లా లోపలికి కట్టుకొని చీమలు అట్లా పుట్టలు పెట్టుకొని అలా అక్కడ నివసిస్తుంటాయి అన్నట్టు. సో ఫ్లోర్స్ చూసిర్రా ఎట్లున్నాయో, చిన్న హోల్స్ అట్లా ఏ మానవుడు కూడా అట్లా నిర్మించలేడు కావచ్చు, అట్లున్నాయి. సో వాటిని చూడడానికి అవి ఎట్లున్నాయి చూడడానికి ఎక్స్పెరిమెంట్ చేసిండు యూట్యూబర్. సో దాన్ని అంటే దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, అవి ఎంత కష్టపడి అవి నిర్మించుకున్నాయో మనుషులంగా మనము వాటిని చూసి మనం కూడా ఎట్లా నిర్మించుకోవాలి, మనం ఒక ఫ్యామిలీకి మనము ఏ విధంగా మనము నిర్మించుకోవాలి నిర్మాణాన్ని, అంటే హౌస్ కానీ లేకపోతే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ప్రతి ఒక్కటి సో చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇంతే. ఇంకా బుకింగ్ అయితే రాలేదు. సో ఒకటే కొట్టిన 443 అంతే ఉంది. బుకింగ్ ఇంకా పర్లేదు, ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బాగా రైడ్స్ అంటే బాగా క్యాబ్స్ ఉంటాయి. సో కాబట్టి ర్యాపిడో కూడా ఒకసారి ఆన్ చేసుకొని చూద్దాం. అంత పొద్దుగాల ర్యాపిడో ఎప్పుడు ఆన్ చేయలేదు, బాగా అవుతుంది. బాబా చిన్నగా పోదాం, సికింద్రాబాద్ స్టేషన్ సైడ్ పోదాం. ఆడిపోతే అనబడచ్చు. మనకైతే ఒక పికప్ వచ్చింది, ఆనంద్ అట. ఏసరావు నగర్ వెళ్ళాలి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడ పారడైజ్ సర్కిల్ దగ్గర ఉన్నాడు. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు 189 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. 200 రూపీస్ ఇచ్చారు మనకు. 11 రూపీస్ మనకైతే మనకు ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సిగ్నల్ దగ్గర ఉమా. అయితే ఈ రైడ్లో 198 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనము ఇక్కడ బండ్లగూడలో మన సైడ్ డ్రాప్ చేసినాము. నాగారం దాటిన తర్వాత ఉంటుంది. సో మనకు 200 కొట్టింది మేడం అయితే. 2 రూపీస్ ఎక్స్ట్రానే కొట్టింది టిప్గా. ఎంత వస్తుంది ఇప్పటి వరకు అయితే 600 అయింది భయ్య. ఈ ట్రిప్లో ఎంత అవుతుందో అసలు పికప్ పడతలేదు. 8 అవుతుంది టైము. ఇలా సాటర్డే కావచ్చు, బుకింగ్స్ అయితే లేవు. చూద్దాం అసలు బుకింగ్స్ రావడం లేదు. అస్సలకి ఏమైందో ఏందో అర్థం కావట్లేదు. ఈ రైడ్లో ఎంత ఇచ్చాడు, అప్డేట్ అయితే లేదు. నెట్వర్క్ లేనట్టుంది. అప్డేట్ సరే, అప్డేట్ అయినాక చూపిస్తా. అది తిరుగుతుంది. ఫుల్గా అప్డేట్ అయితే అయింది. మనకు 182 రూపీస్ అయితే ఇచ్చిండు. సో దీంతో మన ఎర్నింగ్ వచ్చేసి 786 రూపీస్ అయింది. 3 ట్రిప్స్ కంప్లీటెడ్. సో ఇక 8 అవుతుంది. టిఫిన్ చేసుకొని స్టార్ట్ అవుతాం. దారుణంగా ఉన్న ఎండలు. సో ఇక మొత్తానికైతే మార్నింగ్ టిఫిన్ చేసిన, ఇటు ఇంటి సైడ్ పడ్డదని ఇంటికి వచ్చేసిన. ఇక ఈ ఎండ ఇక ఇంక్రీజ్ అవుతుంటే కొద్దీ ఏసీ అని అడుగుతున్నారు. ఇక నాకు కూడా ఈ ఎండలో నడపాలంటే 4 మీద పెట్టినా ఏసీ వస్తలేదు అంటారు. అంతగానో ఎండ కుడుతుంది. అదే మళ్ళీ సాయంత్రం పొద్దున ఏసీ వేసుకుంటే తక్కువ చేయంటారు ఏసీ 2 పాయింట్ మీద పెడితేనే. సో కాబట్టి అంత ఆ వేడికి ఏసీ కూడా పని చేయట్లేదు అన్నట్టు, అంత బాగా పెరుగుతుంది. సో అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఇంకా వీడియో ఇందరితో ముగిస్తున్నా. సో మనకి ఎర్నింగ్ వచ్చేసి 780 రూపాయలు అయింది ఇప్పటి వరకు. సో ఎన్ని గంటలు లాగిన్లో ఉన్నామంటే జస్ట్ మనము 4 అవర్స్ ఉన్నాం అనుకుంటా.
ఇంటర్నెట్ అందుకుంటలేదు మనకి, ఇక్కడికి వైఫై గుంజట్లేదు. సో ఓకే, 786 రూపాయలు 3 టిప్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకు. ఇక ఇక్కడతోటి వీడియో మీకు ఇచ్చేసి ఇక ఇప్పుడు నైట్ స్టార్ట్ అయిపోతున్నా. నైట్ నుంచి మనము మార్నింగ్ వరకు మనం కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్ చేద్దాము. కొన్ని ఎర్నింగ్స్ కొంచెము అటు ఇటు వస్తాయి. సో ఇవాళ 786 రూపాయలు చేసినాం కదా. సో ఇప్పటి నుంచి నైట్ 12 గంటల వరకు ఈ అమౌంట్ ఆ అమౌంట్ ఇంక్లూడ్ అవుతుంది. నైట్ 2 గంటల వరకు అనుకుంటా. సో నైట్ 2 గంటల నుంచి మళ్ళీ తెల్లారి వరకు మళ్ళీ అదొక డేలో వస్తుంది. సో ఏది ఏమైనా కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కొన్ని రోజుల వరకు. అంటే ఇట్లా నైట్ షిఫ్ట్ చేసిన అన్ని రోజుల వరకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏదేమైనా కానీ మనం వీక్లీ ఎర్నింగ్లో దాన్ని క్లియర్ కట్గా చూసుకుందాము. సో ఏ రోజు ఎంత కాలింది ఏంది ఫ్యూయల్ అనేది సో మనము క్లియర్ కట్గా ఎవ్రీడే మనము అది క్లియర్ కట్గా లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాం కాబట్టి మనకైతే ఏం డిస్టర్బెన్స్ ఉండదు. సో కొంచెము ఏంది ఈ అమౌంట్ ఏంది అని ఈరోజు ఇంత టోటల్ కలిపి ఇంత అమౌంట్ అయింది అంటే చూపించదు. ఇప్పుడు నేను ఈ డేలోనే చేస్తున్నా కాబట్టి డేలో కరెక్ట్ చూపిస్తుంది. అదే నైట్ 12 తర్వాత డే చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమైతే మళ్ళీ 0 బ్యాలెన్స్ నుంచి చూపిస్తుంది అన్నట్టు. సో అట్లా క్యాలిక్యులేట్ చేసి నేను మీకు చూపించడం జరుగుతుంది. అట్లా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టుగానే చెప్తా. కాకపోతే మనకు దీంట్లో గ్రాఫ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రము ఆ డేలో సగం ఈ డేలో సగం ఉంటుంది అన్నట్టు పేమెంట్. సో అది మొత్తానికి అయితే అట్లా చేసి చూపిస్తా. ఇక ఫ్యూయల్ అప్డేట్ కూడా ఇక నేను ఈ అమౌంట్ కలిపే రేపు మీకు ఇంటికి వచ్చేటప్పుడు నేను ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి మార్నింగ్ వచ్చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సమ్మరు కొంచెము డేలో చేయలేకపోతున్నా బ్రదర్. చాలా మీరు కూడా ఈ కొత్త కార్లు అయితే పర్లేదు కానీ ఇప్పుడు నా లెక్క 7-8 సంవత్సరాల కార్ అయితే సో అసలు ఏసీ ఏమంటారు తెలుసా, ఒక బ్రదర్ ఏమన్నాడంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా సార్, ఏసీ ఆవిరైపోతుంది, ఏసీ వస్తలేదంటే ఎండలు బాగా గుర్తున్నాయనే కదా ఏసీ వేసుకునేది, ఏసీ రావాల్సింది అని అంటాడు. బా ఈ అమ్మాయి ఏం తెలివిగా మాట్లాడాను. ఎండలు బాగా కొడుతున్నాయి, ఏసీలే పవర్ జంక్షన్లే పలిగిపోతున్నాయి, ఇంట్లో ఏసీనే రావట్లేదు. సో ఆయన కార్లో ఏసీ ఇక ఉంటుంది, ఇక వాళ్ళ డిమాండ్ వాళ్ళు ఉంటుంది, దానికి మనం ఏం లేవు. అవునా సార్ అని జస్ట్ మామూలుగా పేషెన్స్ తోటి మాట్లాడిన మనం రివర్స్ ఏం మాట్లాడకూడదు వాళ్ళతోటి. వాళ్ళు ఏదంటే అవునా సార్ సమాధానంగా మనం పేషెన్స్ తోటి వెళ్ళిపోవాలి. జస్ట్ 10 నిమిషాలు ఓ పాయింట్ పెట్టి వాడిని పెంచి కూల్ చేసేసి దింపేస్తే అయిపోతుంది. వాడు ఎక్కడో మనం ఎక్కడో అంతే. సో కాబట్టి ఆయన ఎక్కడో మనం ఎక్కడో, సారీ వాడు కూడా అనొద్దు. సో కాబట్టి ఓకే, ఇక ఇప్పుడు మనము ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక ఈ వీడియో మీకు ఇచ్చేసిన తర్వాత ఇక స్టార్ట్ అయిపోతాను. నైట్ అంతా ఎన్ని ట్రిప్పులు కొడతాను ఏంది, ఎందుకంటే మనకి ఇన్సెంటివ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇక నైట్ అంతా మనము బుకింగ్స్ ఎన్ని చేస్తాము, అమౌంట్ ఎంత చేస్తాం, మళ్ళీ అది కూడా కంటిన్యూస్గా రేపు మీకు అందిస్తాను. ఇది ఎప్పుడైతే ఇది 31st రేపు మీకు అందిస్తాను. ఇంతతో ఈ వీడియో ఎండింగ్ చేసేసి మీకు రేపు నైట్ నుంచి కంటిన్యూస్గా చేసేసి తెల్లారి నైట్ అంతా కంటిన్యూ చేసేసి ఎంత అమౌంట్ చేసినాం ఏంటి అనేది మీకు మార్నింగ్ అప్డేట్ చేస్తాను. సో దయచేసి మార్నింగ్ వస్తుంది. ఇక కొన్ని రోజుల వరకు మార్నింగ్ వస్తుంది అనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు ఎండ వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఎండ మళ్ళీ ఇంకోటి నిన్న కారు బ్రేక్ డౌన్ అయింది, చూసిరు కదా, అదే పంచర్ అయింది కారు. సో దానివల్ల ఏమైందంటే ఈ చెయ్యి మీద బాగా బర్డెన్ పడ్డది. అది ఇప్పడం, అది ఏది స్టెప్ని వేయడం వల్ల ఈ చెయ్యికి బాగా పెయిన్ వచ్చింది. బాగా హెవీ వెయిట్ కావడం వల్ల ఈ చెయ్యి అంతా బాగా గుంజింది. సో అందువల్లనే కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు కూడా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతా. నైట్ ఇక స్టార్ట్ అయిపోయి కొట్టేసి తెల్లారి మీకు మ్యాక్సిమం మంచిగానే అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం, ఎందుకంటే డే అంతా మనం ఏం నడపట్లేం కదా. సో లాగిన్ అవర్స్ కూడా ఉంటుంది కాబట్టి మనం లాగిన్ అవర్స్ని బట్టి మనకు అమౌంట్ ఎర్నింగ్ అనేది ఇస్తాడు. సో ఈరోజు మీరు ఎంత ఎర్నింగ్ చేసిరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒక బ్రదర్ కామెంట్ చేసిండు 2200 అని. సో బ్రదర్ అది సరిపోదు, ఇంకా ఇంక్రీజ్ చేయాలి, 3500 వరకు చేయాలి. ఓకేనా? నేను మీకు సిఎన్జి అయినా సిఎన్జి అయితే మీకే బెనిఫిట్ బ్రదర్. మీకే ఒక చిట్టి ఎక్స్ట్రా వేసుకోండి. మా డీజిల్ పెట్రోల్ కంటే సిఎన్జి కార్ వాళ్ళు ఒక 5,000 నెలకి 5,000 ఎక్స్ట్రా సంపాదించి ఒక చిట్టి ఎక్స్ట్రా వేసుకోండి. అవి మీకు దేనికన్నా ఒక దానికి పనికొస్తాయి కదా. అదే కదా నేను చెప్పేది.
సో అది ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవ్రీ వీడియోకు మంచి సపోర్ట్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీకు సపోర్ట్ని అందించండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. సో మళ్ళీ రేపు రాబోయే ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. రేపు మార్నింగ్ 10-11కి అట్లా వస్తుంది. 10-11కి అట్లా అందిస్తాను. సో ఆ వీడియోలో మనము కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బై, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.